అందరికీ నమస్కారం అండి. నేను మీ కూరతోట కార్తీక్ పటేల్. ముందుగా నా తల్లిదండ్రులకు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, శ్రీ అక్షర చారిటీస్ ఫౌండేషన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్క తల్లికి, మహిళకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మదర్స్ డే సందర్భంగా కూరతోట సంధ్య గారు మరియు వాళ్ళ తల్లి కృష్ణకుమారి గారు ఎంతోమంది వృద్ధులకు అన్నదాత ఈవెంట్ చేసి వాళ్ళ యొక్క ఆకలి తీర్చాలి అనే యొక్క సంకల్పంతో మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళు స్పాన్సర్ చేశారు. కాబట్టి ఈరోజు చాలామంది వృద్ధులకు మా ఫౌండేషన్ తరపు నుంచి వారి యొక్క ఆకలి తీర్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతోమంది తల్లులతో ఈరోజు మా ఫౌండేషన్ ద్వారా మేము వాళ్ళతో స్పెండ్ చేసిన టైం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదండి. సో ఇట్లాంటి మూమెంట్స్, ఇట్లాంటి యొక్క సేవ మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సంధ్య గారు, మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఆశీస్సులు, మా ఫౌండేషన్ విషెస్, అలాగే దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంధ్య గారిలానే ఇంకెంతోమంది ఇన్స్పైర్ అవ్వాలి. మనం తలుచుకుంటే ఎంతోమంది ఆకలి తీర్చగలం. సో ప్లీజ్ అండి, ఎవరికి ఎప్పుడు ఎట్లాంటి అన్నదాత ఈవెంట్స్ చేయాలన్నా, ఇంకా దీని గురించి ఏ విధమైన డీటెయిల్స్ కావాలన్నా, శ్రీ అక్షర చారిటీస్ ఫౌండేషన్ మా యొక్క డీటెయిల్స్ కింద స్క్రోల్ చేస్తాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అక్షర ఫౌండేషన్ అంటేనే మనం అంటేనే అక్షర ఫౌండేషన్ అని గట్టిగా నమ్ముతూ ఒక్కడినే స్టార్ట్ చేసిన ఈరోజు ఎంతోమంది నాతో ఉన్నారు. ఫ్యూచర్లో ఇంకా వందల మంది, వేల మంది, ఎంతోమంది నాతో వస్తారనే గట్టి నమ్మకంతో ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా ఫౌండేషన్ మీద ఉండాలి. ఎంతోమంది ఆకలి అందరం సంతోషంగా ఉండాలి. మనం అంటేనే అక్షర ఫౌండేషన్, అక్షర ఫౌండేషన్ అంటేనే మనం అని నమ్ముతూ ముందుకు వెళ్తున్న మీ కూరతోట కార్తీక్ పటేల్. జై హనుమాన్, జై హింద్. అన్నదాత సుఖీ భవ.